నమస్తే. టీడీపీ ఎట్టకేలకు సంచలన నిర్ణయమే తీసుకున్నట్టు తెలుస్తోంది. నిన్ననే కేశినేని నాని, చిన్నికి మధ్య వివాదానికి సంబంధించి తిరువూరులో జరిగిన తతంగం అంతా మనం చూసాం. అయితే ఆ తతంగం తర్వాత ఎట్టకేలకు అధిష్టాన నిర్ణయం తీసుకున్నట్టే కనబడుతుంది. మా ఇన్పుట్ ఎడిటర్ సుధాకర్ గారు ఉన్నారు విజయవాడ నుంచి ఫోన్ లైన్‌లో. సుధాకర్ గారు గుడ్ మార్నింగ్ అండి. వెరీ గుడ్ మార్నింగ్ గోపి గారు. సుధాకర్ గారు నిన్ననే మనం మాట్లాడుకున్నాం కేశినేని నాని, చిన్ని వివాదం. అధిష్టానం నిర్ణయం తీసుకోకపోవడం ఒక రకంగా కృష్ణా జిల్లా వ్యాప్తంగా పార్టీకి, తెలుగుదేశం పార్టీకి నష్టం చేసే పరిస్థితి అని మాట్లాడుకున్నాం. తెల్లారి పొద్దున చూస్తే కేశినేని నాని వాళ్ళ నుంచి ఒక పోస్ట్ వచ్చింది. ఒకసారి నేను ఆ పోస్ట్ చదివి వినిపిస్తాను. మనం డీటెయిల్స్ లోకి వెళ్ళి మాట్లాడుకుందాం ఏం జరిగిందనేది. కేశినేని నాని పెట్టిన పోస్ట్ ఏంటంటే, అందరికీ నమస్కారం. నిన్న సాయంత్రం చంద్రబాబు గారి ఆదేశాల మేరకు మాజీ మంత్రివర్యులు ఆలపాటి రాజా గారు, ఎన్టీఆర్ జిల్లా టీడీపీ అధ్యక్షులు మాజీ మంత్రివర్యులు నెట్టెం రఘురాం గారు మరియు మాజీ ఎంపీ కృష్ణా జిల్లా టీడీపీ అధ్యక్షులు కొనకళ్ళ నారాయణ గారు నన్ను కలిసి 7వ తేదీన తిరువురు పట్టణంలో జరిగే సభకు వేరే వారిని ఇన్ఛార్జిగా చంద్రబాబు గారు నియమించారని, కాబట్టి ఆ విషయంలో నన్ను కలుగు చేసుకోవద్దని చంద్రబాబు గారు నాకు చెప్పమన్నారని తెలియజేశారు. అట్లాగే రాబోయే ఎన్నికలో నా స్థానంలో విజయవాడ లోక్సభ అభ్యర్థిగా వేరే వారికి అవకాశం ఇవ్వాలనుకుంటున్నారని, కాబట్టి ఎక్కువగా పార్టీ వ్యవహారాల్లో నన్ను జోక్యం చేసుకోవద్దని చంద్రబాబు గారు ఆదేశించారని నాకు తెలియజేశారు. అధినేత ఆజ్ఞలను తూచా తప్పకుండా శిరసా వహిస్తానని వారికి నేను హామీ ఇచ్చాను. ఇది కేశినేని నాని పోస్ట్ సుధాకర్ గారు. అవునండి, ఇది తెల్లవారుజామున ఉమ్, 5 గంటల సమయంలో కేసీఆర్ నాని గారి వాట్సాప్ ఫేస్బుక్ వాళ్ళ వాళ్ళ నుంచి నుంచి వచ్చింది. పోస్ట్ ఏంటి చేశారు. ఏం జరిగింది అనుకోవాలి? ఏం జరిగింది? ఇలాంటి పోస్ట్ రావడానికి కారణం ఏంటి? ఇక మీదట కేశినేని నాని పాత్ర ఎలా ఉండబోతుంది? నిన్న ఈవినింగ్ పార్టీ అధిష్టానం పంపిన పార్టీ రాష్ట్ర స్థాయి నాయకులు ఉమ్, ఇలా చెప్పి రమ్మన్నారు అనేది వాస్తవం. ఆ వెళ్ళిన విషయం కూడా మనకి సమాచారం ఉంది. ఉమ్, ఆ లోపల వాళ్ళు ఏం మాట్లాడుకున్నారు అనేది వాళ్ళ నుంచి, ఆ వెళ్ళిన ప్రతినిధుల నుంచి బయటికి రాలేదు, కానీ ఉమ్, పోస్ట్ ద్వారా కేసీఆర్ నాని గారు స్పష్టం చేశారు. ఉమ్, ఇక్కడ మనం ఆ ఈ పోస్ట్ మనం నిశ్చితంగా గమనిస్తే, ఉమ్, వేరే ఎంపీగా రాబోయే ఎన్నికల్లో నా స్థానంలో విజయవాడ లోక్సభ అభ్యర్థిగా వేరే వారికి అవకాశం ఇవ్వాలనుకుంటున్నారని ఎగ్జాక్ట్లీ అనేది అండర్లైన్ చేయాల్సిన అంశం. ఎగ్జాక్ట్లీ అండర్లైన్ చేయాల్సిన బహుశా నేను అనుకోవటం, ఈ వచ్చిన ప్రతినిధులు ఈ సభ, ఈ డిస్టర్బెన్స్, ఇది ఎట్లా వద్దు, దయచేసి సైలెంట్ గా ఉండమన్నారు అనేది వాళ్ళు చెప్పి ఉండొచ్చు బహుశా. ఓహో, ఈ అంశాన్ని ప్రస్తావించి ఉండకపోవచ్చా? ఈ విషయాన్ని ప్రస్తావించడానికి అవకాశం లేదు వాస్తవానికి. ఎందుకంటే అది టీడీపీ అధిష్టానం నేరుగా కేసీఆర్ నానిని పిలిపించుకుని చెప్పే అంశం కదా. దీన్ని ఆయన అలా అర్థం చేసుకుని దాన్ని నెక్స్ట్ లెవెల్ కి, ఇక ఆయనే ఇప్పుడు ఆయన మెంటాలిటీ మన అందరికీ తెలిసిందే, గతంలో చూసాం. షార్ట్ టెంపర్, ఆవేశం, నాలో ఉన్న రాక్షసుడిని బయటికి తీయొద్దు అని మొన్న సాయంత్రం కూడా అన్నారు. ఈ రాయబారంతో అసలు నానియే డిసైడ్ అయిపోయినట్టుగా అనిపిస్తుంది. మరి రాజకీయాలకి దూరంగా ఉంటారా, లేదంటే ఆయన అన్నట్లుగానే టీడీపీ అధిష్టానంకి తూచా తప్పకుండా శిరసా వహిస్తాను అనే ఈ భావజాలం, దీంట్లో నిజం అనేది ఉంటే కనుక గతంలో చాలా సందర్భాల్లో అధిష్టానానికి వ్యతిరేకంగా, అసలు అధిష్టానం ఎవరు, నేనే అధిష్టానం అని మాట్లాడిన ఇదే కేసీఆర్ నాని డే 1 నుంచి ఈ లైన్ లో, పార్టీ లైన్ లో ఉంటే అసలు సమస్య లేదు. పార్టీ అతనికి 2 సార్లు కేసీఆర్ నానికి అవకాశం ఇచ్చారు. కేసీఆర్ నాని కష్టపడి పనిచేస్తున్నారు. పార్టీ సింబల్ మీద గెలవటం జరిగింది. ఒక ముక్కుసూటి మనిషి, మంచివాడు, కరప్షన్ లేదు అనేలాంటి ఒక పాజిటివ్ దృక్పథంగానే డేర్ అండ్ డాషింగ్ ఎంపీ అనేది తెలుగుదేశం పార్టీలో, అటు ఈవెన్ ఢిల్లీలో కూడా పేరు తెచ్చుకున్న మాట యథార్థం. అట్ ద సేమ్ టైం అధిష్టానాన్ని ధిక్కరించే ధోరణిలో నాకెవరూ లేరు, నేనే సుప్రీం అనేలాంటి డిస్టర్బెన్స్, నోటి కుదురు లేకపోవటం, ఆ నాలుక అనేది అత్యంత ఏది పడితే అది మాట్లాడే వ్యవహారంలోనే ఇటు కార్యకర్తలు కానీ, లోకల్ నాయకులు కానీ, ఈవెన్ ఇన్ఛార్జీలను కూడా ఎవరాళ్ళు గొట్టంగాళ్ళు, నాకెవరు ఇన్ఛార్జీలు లేదు అని అన్నారు. ఎగ్జాక్ట్లీ. ఈ నిర్ణయంతో అధిష్టానం ఎవరైనా ఇలాంటి చర్యలకు పాల్పడితే ఇలాంటి పరిస్థితే ఉంటది అని దాదాపుగా ఒక సూచనప్రాయంగా
వార్నింగ్ ఇచ్చినట్టే అనుకోవాలేమో కదా కేసీఆర్ నాని వ్యవహారం లాంటిది చూస్తే. విజయవాడ పార్లమెంటు పరిధిలో జరుగుతున్న గత కొంతకాలంగా జరుగుతున్న సంవత్సరం నుంచి జరుగుతున్న ఈ రచ్చలో ఇది ఒక పెద్ద బ్రేకింగ్. నాట్ ఓన్లీ విజయవాడ, ఎంటైర్ ఆంధ్రప్రదేశ్ టీడీపీకి సంబంధించి ఎవరు కూడా తోకగాడిస్తే కట్ చేస్తాం అనే లాంటి సంకేతం ఇది. అయితే కొంత అనుమానాలు కూడా ఉన్నాయి. కేసీఆర్ నాని అంత సైలెంట్ గా ఏమి ఉండరు, దానికి రియాక్షన్ కూడా ఊహించిన స్థాయిలోనే ఉంటుంది అనేది ఇక్కడ మనకు అందుతున్న సమాచారం. అంటే ఏంటి ఊహించని స్థాయిలో రియాక్షన్ అంటే ఏంటి? అంటే ఆయన డెసిషన్ ఎలా ఉంటుంది? ఏదన్నా పార్టీలో జాయిన్ అవ్వడమా, లేకపోతే ఇంకేదన్నా టీడీపీకి నష్టం చేకూర్చే పనులు ఏమన్నా చేయడమా? ఏం జరిగే అవకాశం ఉంటుంది అనుకుంటున్నారు? ఇప్పుడు ఆయన పోస్ట్ పెట్టింది యథార్థంగా ఆయన మనసు గుండెలోతుల్లో నుంచి అది టీడీపీ అధిష్టానం లైన్ లోనే నేను ఉంటాను అనేది గనక నిజమైతే కనుక బహుశా ఏదన్నా వాళ్ళ ఫ్యామిలీ నుంచే ఆయన కూతురుకో లేకపోతే ఆయనకో అసెంబ్లీకి పంపించే అవకాశం బహుశా టీడీపీ అధిష్టానం ఆలోచించవచ్చు. ఓకే, ఇప్పటికీ అవకాశాలు ఉన్నాయి. ఆయన ఎప్పుడు కేసీఆర్ నాని ఎప్పుడు టీడీపీ పార్టీ పక్కన పెట్టాలని అనుకోలే. కాకపోతే పరిణామాలు ఆయన వ్యక్తపరిచే భావాలు ఆ పార్టీ లైన్ దాటి ఇచ్చేయటం, వైసీపీ ఇన్ఛార్జీలు వైసీపీ ఎమ్మెల్యేలతో ఆ ఎంపీ నిధులతో ఇచ్చిన వాటర్ ట్యాంక్స్ ని ఓపెన్ చేసేదానికి వాళ్ళతో కలిసి వెళ్ళటం, టీడీపీ ఇన్ఛార్జీలను పక్కన పెట్టేయటం, ఆ వాటర్ ట్యాంక్ మీద కూడా చంద్రబాబు నాయుడు బొమ్మ లేకుండా ఓన్లీ 4 పక్కల వాటర్ ట్యాంక్స్ కి కేసీఆర్ నాని బొమ్మతోనే వాటిని చేయటం, ఇవన్నీ కూడా కొంత అసంతృప్తి పార్టీ అధిష్టానం ఆ అసంతృప్తికి గురైన మాట వాస్తవం. అయితే మరి ఇప్పుడు ఏంటి నాని అడుగులు ఇటువైపు అనే ప్రచారం జరుగుతుంది సుభాకర్ గారు? నాని అడుగులు అనేది ఈ పోస్ట్ లో యథార్థం ఉంటే పార్టీ అధిష్టానం నుంచి ఆయన కుటుంబానికి లేదా ఆయనకి అసెంబ్లీ అవకాశం కల్పించే ఆలోచన అయితే ఉంది అనేది మనకు తెలుస్తుంది. దాన్ని ఈయన ఒప్పుకుని యాజ్ పర్ ఆయన ఫేస్బుక్ పోస్ట్ ప్రకారంగా ముందుకెళ్తారా, లేదు నేను నా స్టైల్లోనే నేనంటే ఏంటో చూపిస్తా, డిస్టర్బెన్స్ చేస్తా అనేది అక్కడ మీరు గమనిస్తే వేరే ఎవరినో నియమించారా అన్నారు. వాస్తవానికి ఆ నియమించడం అనేది మనకి అఫీషియల్ గా ఏమి రేపు జరగబోయే సభకి కేసినేని చిన్ని ఆయన స్వయాన సోదరుడు, రక్త సంబంధం తోడబుట్టినవాడు, అతని పేరును కూడా ఉదాహరించడానికి ఆయన ఇష్టపడలా. ఎగ్జాక్ట్లీ వేరే ఎవరో అనేది ఎవరండి అని కూడా అన్నట్టున్నారు కదా కొన్ని సందర్భాల్లో అన్నారు. ఆయన అట్లా అంటా ఉంటారు. ఆయన ఆవేశపరు రాజకీయాల్లో ఉండి ఏదైతే పొరపాట్లు, ఏదైతే ఆవేశాలు ఉండకూడదో వాటితో ఆయన రాజకీయం చేస్తున్నారు. అది వ్యక్తిగతంగా అతను ప్రతిష్టను దిగజార్చే అంశం అనేది ఇక్కడ లోకల్ నాయకులు గాని పార్టీ కేడర్ గాని భావించే పరిస్థితి ఉంది. రైట్, నేను అదే అంటున్నా. ఈయన అడుగులు ఇటువైపు అనేది ఆయన చెప్పిన దాన్ని బట్టి ఒకవేళ తూచా తప్పకుండా పాటిస్తే ఎమ్మెల్యేకి అవకాశం, ఒకవేళ మళ్ళీ ఏమన్నా అధిష్టాన నిర్ణయాన్ని ధిక్కరించినా లేకపోతే ఇంకేదైనా అలాంటి పరిస్థితులు ఏమన్నా వచ్చినా గానీ ఆయన నిర్ణయం వేరే ఉంది అని అనుకోవచ్చా? వేరే ఉంటది? ఒకవేళ ఉంటే అది వేటికి దారితీస్తే తప్ప మధ్య మార్గం చర్చలు కూడా ఉండకపోవచ్చు. టీడీపీ అధిష్టానం సుస్పష్టంగా మీ కుటుంబానికి ఈ రకంగా నేను న్యాయం చేస్తాను అనేలాంటి అభయం అది ఖచ్చితంగా ఏదన్నా అసెంబ్లీ పాయింట్ ఆఫ్ వ్యూ. పోనీ ఎవరితోనన్నా వైసీపీతో గానీ బీజేపీతో గానీ టచ్ లో ఉన్నారా కేసీఆర్ నాని? ప్రస్తుతానికైతే వైసీపీ గత కొంతకాలం క్రితం కూడా వైసీపీ ఎమ్మెల్యేలతో బహిరంగంగానే కలుసుకోవటం, మాట మంచి అట్లా మాట్లాడే పరిస్థితి అందరం చూస్తున్న వ్యవహారమే. ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో బీజేపీ వైపు అనేది ఏదన్నా ఈ పొత్తులు ఇట్లాంటి వ్యవహారం, టీడీపీ జనసేన బీజేపీ పొత్తు ఏమన్నా ఉంటే అట్లా ఏదన్నా పొత్తులో వ్యవహారం సంబంధించి ఏమన్నా ఆలోచన ప్రస్తుతానికి ఇప్పుడున్న పరిస్థితుల్లో బీజేపీ వైపు పొత్తు లేకుండా బీజేపీ వైపు ఎవరు నానియే కాదు ఎవరు సాహసం వైపు వెళ్ళటానికి. రైట్ సుభాకర్ గారు, థ్యాంక్ యూ. చూద్దాం మరి నాని అడుగులు ఇటువైపు, టీడీపీ అధిష్టాన నిర్ణయాలు ఇంకెంత కఠినంగా ఉంటాయో చూద్దాం మరి. థ్యాంక్ యూ.